ఈ నసగాడు అప్పుడే వచ్చాడేంటి? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే నాకు తెలీదమ్మా. భూముల మీద ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఆడేమన్నాడు రాడు? ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. ఎల్కేజీలో పడండి. నీ బతుకంతే. సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫెలో. పేర్లోనే ఉంది టైటిలింగ్ యాక్ట్. తెలివి ఎక్కువైందిరా. అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం. అది కూడా కరెక్ట్ కదా సార్. నువ్వు క్రయ విక్రయాలు చేస్తే రేపొద్దున ఎవడైనా నువ్వు నాకు ఫాల్టీ టైటిల్ అమ్మినావు అని ఎవడైనా నీ మీద కేసేస్తే ఇవాళ వాడే హీరో ఒక్కరోజుకే వదిలే అయినా నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నిన్ను సూ చేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ. ఈయన పెళ్లి కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అండ్ కాంపన్సేట్ యూ, అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది. కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయా. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. అర్థమైందా రాజా? నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. రోజు సమస్య ఏంది? మీరు కొన్న భూములు కరెక్ట్ అవునా కాదో తెలియదు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే దానికి నువ్వు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతావు. ఇటువంటి ప్రాబ్లమ్స్ కన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏంటిది? కంచె. ఇంగ్లీష్ లో ఫెన్సింగ్ అంటారని ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. ఇక్కడే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. సర్వే అంటూ చేస్తే ఆ భూమి నాది కాకుండా అయిపోతుందేమో. సర్వే చేస్తే ఇంకోళ్ళ పేరు మీద వస్తుందేమో. సర్వే ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. సర్వే అయిపోయిన తర్వాత మనకి టైటిల్ రికార్డ్ చేసి ఇచ్చేటప్పుడు ఓన్లీ జిరాక్స్ కాగితాలు ఇస్తారేమో, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి. అదేంటి సంగతి, అలా జరిగిందండి. కాబట్టి పొలం మీదే, పత్రాలు నావి. బీయింగ్ ఏ సీఎం మీరు ప్రజలకు ఏమి ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతారు? ఇట్స్ సెపరేట్ స్టోరీ. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ల్యాండ్ టైటిలింగ్ ఇస్ సెపరేట్ స్టోరీ. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడిప్పుడే కోడి గుడ్డి పెట్టింది, దానికి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది డెఫినెట్ గా. నీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇది విన్నారా? ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్, గేదెలు కొనడము, ఆవులు కొనడము, షాపులు పెట్టడము కనిపిస్తా ఉన్న బిజినెస్లు. అది గేదెలు కొనడము, ఆవులు కొనడము, షాపులు పెట్టడము కనిపిస్తా ఉన్న బిజినెస్లు. 26 లక్షల మంది చేయూత ఇస్తే చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? చెన్నై అనేది వై డిడ్ ఇట్ బికమ్ చెన్నై? బికాస్ ఆఫ్ ద పోర్ట్. బాంబే అనేది వై డిడ్ ఇట్ బికమ్ బాంబే? బికాస్ ఆఫ్ ద పోర్ట్. నీకు స్పాట్ నేను ఎడతాగా. బికాస్ ఆఫ్ ద పోర్ట్. అరే బాబు, నత్తిప్పకూడి తెలుస్తే తెలుసు అని చెప్పాలా, లేకపోతే అన్ని మూసుకొని కూర్చోాలా? పేడినప్పుడు సైలెంట్ గా ఉంటే తెలుసు అనుకుంటారు, తెలిసినట్టు మాట్లాడితే ఎదవనుకుంటారో. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు? ఏంటి సార్ రోజు నన్ను అడుగుతారు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే అది నేను పవన్, నేను దత్తపుత్రు, నేను ఈ నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. అటు చూడు. డైరెక్ట్ గా ఎవరికి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసేయచ్చు. జగన్ అటు చూడు బే. ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన